Hello everyone, welcome to EduMaster CBSE. ఈరోజు మనం క్లాస్ 8 సోషల్ సైన్స్ చాప్టర్ 2 రీషేపింగ్ ఇండియాస్ పొలిటికల్ మ్యాప్ లెసన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సో hope our channel will be very useful for students who are learning in Telugu. Okay, so let me start the session. సో ఇది ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్. సో మొత్తం మన క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అనేది సింపుల్గా అంటే టెక్స్ట్ బుక్ నోట్స్తో కాకుండా మళ్ళీ నేను సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేశాను సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఎందుకంటే దాంట్లో యూజ్ చేసిన టెర్మినాలజీస్ కొన్ని డిఫికల్ట్గా ఉన్నాయి. ఓన్లీ నెసెసరీ పాయింట్స్ని మాత్రమే నేను సపరేట్ చేసి ఇంకో నోట్స్లో ప్రిపేర్ చేశాను. సో విల్ బీ ఆల్సో గోయింగ్ త్రూ దిస్. ఓకే, ఇంకా మీరు ఈ టెక్స్ట్ బుక్ సిలబస్ కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం కవర్ చేసే సిలబస్ ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ది కవర్ చేసేసాను. ఫస్ట్ యూనిట్ది న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ యూస్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఆ పర్టికులర్ వీడియో యొక్క లెసన్. సో ఆల్రెడీ మనం న్యాచురల్ థీమ్ ఏలో చాప్టర్ 1 న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ యూసెస్ అనేది ఫినిష్డ్. నా ఇప్పుడు మనం థీమ్ బి టాపిస్ట్రీ ఆఫ్ ద పాస్ట్ దీంట్లో మనం ఈరోజు సో చాప్టర్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ వన్ అండ్ ఆల్. సో చాప్టర్ 2 వచ్చేసి సో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం. సో హౌ డిడ్ ద ఫారెన్ ఇన్వేషన్స్ అండ్ ద రైజ్ ఆఫ్ న్యూ డైనాసిటీస్ రీషేప్ ఇండియాస్ పొలిటికల్ బౌండరీస్ ఏంటంటే విదేశీ వాళ్ళు అంటే ఫారినర్స్ మన ఇండియా పైన ఎలా దండయాత్ర ఎలా స్టార్ట్ చేశారు, ఇంకా కొత్త రాజవంశాలు ఎలా పెరిగాయి అనేసి. హౌ డిడ్ ఇండియన్ సొసైటీ రెస్పాండ్ టు ఇన్వేషన్స్, మన భారతీయ సమాజం ఎలాగా ఈ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఇన్వేడ్ అయినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాయి అనేసి. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఇంపాక్ట్ దిస్ పీరియడ్ హ్యావ్ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. సో దీనివల్ల ఈ కాలం ఎలాంటి ప్రభావం చూపించింది ప్రజల జీవితం పైన అనేసి మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. సో దీస్ ఆర్ ద బిగ్ క్వశ్చన్స్. కమింగ్ టు దిస్ సో ఇప్పుడు మనం ఉండేది వచ్చేసి 21st century, రైట్. సో ఇక్కడ మనం చూస్తున్న టైం లైన్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 13th century నుంచి స్టార్ట్ చేశారు. సో 13th century టు ఇక్కడ మనకి 15th century వరకు జరిగిన విషయాలు అన్నీ అనేది మనకి ఇక్కడ టైం లైన్లో చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ 1206. సో మనం ఉండేది వచ్చేసి 2026 2026 21st centuryలో మనం ఉన్నాం. 13th to 15th centuryలో జరిగిన థింగ్స్ అన్నీ మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. సో దీన్ని మనం కానీ చూసుకున్నట్లయితే సో 1206లో ఢిల్లీ సల్తనత్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు సో 1206 ఇయర్లో ఢిల్లీ సల్తనత్ స్టార్టెడ్. దెన్ 1326 ఇయర్లో మేవార్ కింగ్డమ్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయింది. దెన్ 1336 ఇయర్లో విజయనగర ఎంపైర్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. 1347 ఇయర్లో బహమానీ సల్తనత్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1398లో తైమూర్ అటాక్డ్ ఢిల్లీ, ఇది స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1498 పోర్చుగీస్ అరైవ్డ్ ఇన్ ఇండియా. సో ఈరోజు మనం ఫస్ట్ 20 pages ఆఫ్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. సో ఇట్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ వెన్ ద మేజర్ కింగ్డమ్స్ అండ్ మేజర్ ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి అనేసి మనకి ఇది తెలుస్తుంది అనమాట. ఓకే, ద పీరియడ్ ఇన్ దిస్ చాప్టర్. సో ద పీరియడ్ ఇన్ దిస్ చాప్టర్ అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఆఫన్ కాల్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద మెడివల్ పీరియడ్. సో మెడివల్ పీరియడ్ మనం ఎట్లా అంటామంటే ఇప్పుడు ఆ టర్మ్ మెడివల్ అనేది బిట్వీన్ టూ ఏజెస్ని కనెక్ట్ చేసేదాన్ని మనం ఏమంటాము, మెడివల్ పీరియడ్ అంటాం. యాక్చువల్లీ ఇది యూరోపియన్ హిస్టరీకి సంబంధించింది. ఎందుకంటే వాళ్ళు దాన్ని రోమన్ ఎంపైర్స్ 15th century రెనెసాన్స్ పీరియడ్గా అనేవాళ్ళు. అంటే యూరోపియన్ కల్చర్ ప్రకారం 14th to 16th centuryని వాళ్ళు ఈ మిడివల్ పీరియడ్ అనేవాళ్ళు. సో మిడివల్ పీరియడ్ లేటర్ పార్ట్ ఆఫ్ ద మిడివల్ పీరియడ్ అంటే ఇట్ ఈస్ బిట్వీన్ టూ ఏజెస్. సో ఇన్ యూరోప్ ఇట్ యూస్ టు బి టైమ్ బిట్వీన్, యూరోప్లో అయితే అది ఎప్పుడు అనేవాళ్ళు అంటే రోమన్ ఎంపైర్ ఎప్పుడైతే దాన్ని కోల్పోయిందో దాన్ని రినైజెన్స్ పీరియడ్, రోమన్ పీరియడ్ అనేవాళ్ళు. కానీ ఇండియా హిస్టరీ ప్రకారం మనం కానీ చూసుకున్నట్లయితే 11th to 17th century అనేది మనకి మిడివల్ పీరియడ్ అనమాట. ఈ పర్టికులర్ క్లాస్ నోట్స్ అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెడతాను. ఆ నోట్స్ అనేది సో ఈ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాను. సో ప్లీజ్ బీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే.
సో మనం ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మ్యాప్స్ అండ్ టైమ్ లైన్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఇది ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే, సో 1556లో మేజర్ పానిపత్ అక్బర్ డెసిసివ్ విక్టరీ ఆయన ఎలా గెలిచాడు అనేసి ఇది 1556. 1576లో ఏమైందంటే హల్దీఘాటి మహారాణా ప్రతాప్ ఫోర్స్ టు రీట్రీట్ అంటే నథింగ్ బట్ తన యొక్క సేనల్ని ఆయన తిరిగి తప్పించేసుకున్నాడు యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద సుపీరియర్ పవర్ ఆర్ ఆఫ్టర్ ఏ డిఫీట్. ఓడిపోయి తమ సైన్యాల్ని వాళ్ళు వెనక్కి తెప్పించేసుకున్నారు. 1699లో ఫార్మేషన్ ఆఫ్ ద ఖల్సా బై గురు గోవింద్ సింగ్. సో 1699 ఇయర్లో గురు గోవింద్ సింగ్ ఖల్సా ఫామ్ అయింది. 1799లో చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సిక్ ఎంపైర్. 1799లో ఇది స్టార్ట్ అయింది. ఇవన్నీ ఏంటని చూసుకున్నట్లయితే ఆ ఇయర్లో జరిగిన అచీవ్మెంట్స్ అనమాట. 1526 కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్, బాబర్ అక్కడ ముఘల్ మీద గెలిచాడు. నెక్స్ట్ 1565 చూసుకున్నట్లయితే బ్యాటిల్ ఆఫ్ తాలికోట, డిస్ట్రక్షన్ ఆఫ్ విజయనగర సిటీ. విజయనగర సిటీ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి తాలికోట డిస్ట్రక్షన్ అనేది జరిగింది. 1617లో బ్యాటిల్ ఆఫ్ సరాయ్ఘాట్, ద అహమ్మస్, డిఫీట్ ఆఫ్ ముఘల్స్ ఇక్కడ ఓడిపోయారు. నెక్స్ట్ 1754లో బిగినింగ్ ఆఫ్ ద మరాఠా కంట్రోల్ ఆఫ్ ఢిల్లీ. వాళ్ళు 1754లో మరాఠా వాళ్ళది స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళు ఢిల్లీని గ్రాడ్యువల్గా కాన్కర్ చేయడానికి అంటే ఆక్రమించడానికి చేశారు. ఈ లెసన్లో కానీ చూసుకున్నట్లయితే స్పెల్లింగ్స్ కొన్ని ఒకేలా ఉంటాయి వాటి మీనింగ్స్. బికాస్ ఆఫ్ డిఫికల్టీ పర్షియన్ స్క్రిప్ట్ ఇంకా రోమన్ స్క్రిప్ట్ వాళ్ళ యొక్క సమ్ స్పెల్లింగ్స్లో ఆల్మోస్ట్ పారంథసిస్ హియర్ అండ్ పారంథసిస్ అంటే నథింగ్ బట్ a word or phrase inserted as an explanation or after the passage, grammatical, completely without it in writing, usually marked off by the brackets. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వర్డ్ అని చూడండి, ఈ ఖల్జీ ఆర్ ఖిల్జీ రెండు ఒకే వర్డ్ అనమాట. సో ఇవన్నీ పారాంథసిస్ ఇలాగా ఒకేలాగా పలికే వర్డ్స్, దీనికి మనం ఇలా కొటేషన్ మార్క్స్ పెట్టి వేస్తాం. ఇంకా సిమిలర్లీ వీ యూస్ దేర్ హౌ స్టాండర్డ్ స్పెల్లింగ్ ఆఫ్ ముఘల్ స్పెల్లింగ్. ఇప్పుడు ముఘల్ స్పెల్లింగ్ ఉంది కదా, దాన్ని మనం ఎలా పిలుస్తాం? ముఘుల్ ఆర్ స్టిల్. సో స్పెల్లింగ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేవన్నమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ టర్కిక్ రెఫర్స్ టు, టర్కిక్ అంటే ఎవరిని అంటున్నారంటే రెఫర్స్ టు పీపుల్, లాంగ్వేజెస్ అండ్ కల్చర్ హిస్టారికల్ అసోసియేటెడ్ విత్ వాస్ట్ రీజన్ స్ట్రెచింగ్ అక్రాస్ సెంట్రల్ ఏషియా వే టు టర్కీ అండ్ సైబీరియా. సో టర్కిక్ అంటే యూజువల్లీ ఏంటంటే లాంగ్వేజెస్, కల్చర్స్ అసోసియేటెడ్ విత్ సెంట్రల్ ఏషియాలో ఎక్కువ మంది ఫాలో అయ్యే ఒక పర్టికులర్ టర్కిక్ రీజన్. నెక్స్ట్ A new era in India's journey began in the 11th century. సో 11th centuryలో స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇన్వేషన్స్ అంటే వేరే వాళ్ళు మన ఇండియా పైన దండయాత్ర అనేది స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు వీళ్ళు హిందూకుష్ మౌంటైన్స్ ఏదైతే ఉందో దాన్ని దాటి మన వాళ్ళు ఆక్యుపై చేయడం స్టార్ట్ చేశారు అనమాట. నో డౌట్ ఇండియా హ్యాస్ బీన్ సచ్ వార్ఫేర్ అంటే ఇలాంటి గొడవలు చాలానే జరిగాయి. కాకపోతే ఇది అప్పట్లో అంటే నెవర్ సీన్ బిఫోర్ ఇంత ఎక్కువ మాస్ అమౌంట్లో మనం ఎప్పుడు చూడలేదు అనమాట. వార్ఫేర్ ఇస్ నథింగ్ బట్ ఎంగేజ్మెంట్ ఆర్ ద యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. అంటే గొడవలు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ రేంజ్లో మొదలయ్యాయి అన్నమాట. 1 second, let me close this. సో 11th centuryలో మన ఇండియా హిస్టరీ అనేది స్టార్ట్ అయింది. చాలామంది ఇండియాని ఆక్రమించుకుందామని, ఇండియా మీద గొడవకొద్దామని యుద్ధం దిగారు. ఎప్పుడు ఆ హిందూకుష్ మౌంటైన్స్ని వాళ్ళు క్రాస్ చేసి మన దగ్గరకు వచ్చారు అనమాట. ఇండియాలో ఇంతకుముందు కూడా ఫారెన్ ఇన్వేషన్స్ జరిగాయి, అంటే బయట దేశపు వాళ్ళు వచ్చేసి జరిగాయి. కాకపోతే ఇప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఆర్ నెవర్ సీన్ బిఫోర్. అంటే అనుకున్న దానికన్నా కూడా వాళ్ళు అన్కంట్రోలబుల్ లిమిట్లో వచ్చారనమాట. ఎవరు ఎక్కువగా వచ్చారంటే మోస్ట్లీ ఫ్రమ్ ద సెంట్రల్ ఏషియా. మోస్ట్లీ టర్క్స్ ఇంకా ఆఫ్ఘన్స్ వీళ్ళు ఎక్కువ మన దేశంలోకి అప్పట్లో 11th centuryలో ఎక్కువ చొచ్చుకొని వచ్చారనమాట. వీళ్ళు వచ్చిన కారణం ఏంటి? వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటంటే ఫర్ వెల్త్ రిచెస్ ఆఫ్ ఇండియా. ఎస్పెషలీ మన ఇండియా ఇస్ ఎ వెరీ వెల్దీ, అంటే నగదు రూపంలో అలాంటివి ఎక్కువ ఉంది.
నెక్స్ట్ ఫర్ ఎక్స్పాండింగ్ దేర్ కమ్యూనిటీ ఆర్ టెరిటరీ. ఆల్రెడీ వాళ్ళకు ఉన్నదాన్ని వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ టెరిటరీని. ఇంకా వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అఫ్ఘాన్స్ టర్క్స్, ఆ రిలీజన్ని మన పైన వాళ్ళు దాంట్లో చేర్చడానికి ట్రై చేయడానికి వచ్చారనమాట. సో దీనివల్ల ఏమైంది, ఈ ఇన్వేషన్స్ వల్ల ఇది ఇండియా పొలిటికల్ మ్యాప్ని చాలా చేంజ్ చేసింది. సో కొత్త కొత్త రూలర్స్ ఇంకా కింగ్డమ్స్, కొత్త కొత్త దేశాలు అప్పుడు వచ్చాయన్నమాట. ఒకసారి మ్యాప్ని చూడండి. సో ఈ మ్యాప్లో చూసుకున్నట్లయితే, సో దిస్ ఈజ్ పేషావర్. పేషావర్ అంటే మనకి ఇది ఆల్మోస్ట్ మనకి ఇది పాకిస్తాన్ కింద వస్తుంది పేషావర్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఢిల్లీ, ఇది గ్వాలియర్, నెక్స్ట్ జాన్పూర్. జునాగఢ్ అంటే ఎక్కడంటే ఇది మనకి గుజరాత్ దగ్గర వస్తుంది. దౌలతాబాద్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ నియర్ మహారాష్ట్ర దగ్గర వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ జాజ్ నగర్, నెక్స్ట్ కోనార్క్ అంటే మన ఒరిస్సా దగ్గర ఉంటుంది. సో దిస్ ఈజ్ హిస్టరీ ఆర్ మ్యాప్ అబౌట్ టెరిటరీస్ అండర్ ద తుగ్లక్ అండ్ ద లోడీస్. సో 13th to 15th century వరకు రీజనల్ పవర్స్ అండ్ ఇన్ ద సౌత్ అండ్ ఈస్ట్. సో 13వ శతాబ్దం నుంచి 15th శతాబ్దం వరకు ఎవరెవరు ఇండియాని రూల్ చేశారు. సో ఈ లైట్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉన్నది వచ్చేసి ఈస్టర్న్ గంగా టెరిటరీ అండర్ నరసింహదేవ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నరసింహదేవ ఈ పర్టికులర్ ఏరియాని ఆయన ఆపెట్టుకున్నారు. నెక్స్ట్ హొయసాల టెరిటరీస్. సారీ, ఇది ద ఈస్టర్న్ గంగా టెరిటరీ నరసింహదేవ. ఇది ఆయన 13th centuryలో ఆయన ఆపెట్టుకున్నది. నెక్స్ట్ హొయసాల టెరిటరీస్ అంటే ఇది సంథింగ్ కర్ణాటక దగ్గర, అది హాలెబీడు బీలర్ దగ్గర, ఇది ఇంక్లూడింగ్ మదురై కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. నెక్స్ట్ ఈ లైన్స్ మీకు కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ లైన్స్ వచ్చేసి తుగ్లక్ డైనాసిటీ. తుగ్లక్ ఎంపరర్ తను అప్పట్లో ఆల్మోస్ట్ 200 years దాకా తను ఆపెట్టుకున్నారు. నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ లోడీ డైనాసిటీ. సో బ్లూ కలర్లో మనకి ఇక్కడ ఏముంది, లైట్ బ్లూలో, ఓకే. సో ఆ లోధి డైనాసిటీ అనేది మన ఢిల్లీ, గ్వాలియర్, జాన్పూర్లో అప్పట్లో వాళ్ళు రూల్ చేశారు. సో ఈ బ్లాక్ కలర్ డాట్స్ అనేది ఇంపార్టెంట్ సిటీస్ అన్నమాట. ఇంకా ఈ పర్టికులర్ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ పర్టికులర్ ఇమేజ్లో కుతుబ్ మినార్ ఒక సైడ్ ఉంది. సో దిస్ ఈజ్ ద కుతుబ్ మినార్. ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ కుతుబ్ మినార్ అండ్ ఏ సెక్షన్ ఆఫ్ ద కువాతుల్ ఇస్లాం, మైట్ ఆఫ్ ఇస్లాం మాస్క్ అనమాట ఇది. సో ఇది కాంబినేషన్ ఆఫ్, ఇది వచ్చేసి ఒక ఇస్లాం అతను కట్టించింది ఎవరు, కుతుబ్ ఉద్దీన్ ఐబక్ టైంలో కట్టించాడు ఈయన. ఇంకా ఒక ఇస్లాము ఒక టెంపుల్ కాంబినేషన్లో కట్టింది ఇది. ఎందుకంటే ఇది వచ్చేసి ఇస్లాం వాళ్ళు ఫాలో అయ్యేది, ఈ పిల్లర్స్ వచ్చేసి మన హిందూ వాళ్ళు ఫాలో అయ్యేది. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ కాంబినేషన్ ఆఫ్ ఇస్లాం యాజ్ వెల్ యాజ్ టెంపుల్. సో దీన్ని ఎలా తయారు చేశారు అప్పట్లో, అది ఆయన స్టార్ట్ చేశాడు. కుతుబ్ ఉద్దీన్ ఐబాక్ అనే అతను స్టార్ట్ చేశాడు 13th centuryలో, కానీ అతను ఫినిష్ చేయలేదు. తర్వాత వచ్చిన సుల్తాన్స్ అనేవాళ్ళు లేటర్ దీన్ని ఫినిష్ చేశారు. సో దీనిపైన ఇన్స్క్రిప్షన్ స్టేటస్ దానిపైన రాతల్ని బట్టి ఏమవుతుందంటే, ఇల్లు ఇది ఎలా తయారు చేశారు అంటే ఆల్మోస్ట్ 27 హిందూ అండ్ జైన్ టెంపుల్స్ని డెస్ట్రాయ్ చేసి అక్కడి నుంచే మెటీరియల్స్ తీసుకొచ్చి ఈ పర్టికులర్ ప్లేస్ అనేది కట్టారు. సో దీని కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందంటే ఆల్మోస్ట్ 27 హిందూ అండ్ జైన్ టెంపుల్స్ నుంచి తీసుకొచ్చి కట్టింది. సో సమ్ ఆఫ్ విచ్ కెన్ బి సీన్ హియర్. ఓకేనా. నెక్స్ట్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద ఢిల్లీ సల్తనత్. వి బిగిన్ అవర్ జర్నీ హియర్ విత్ ఢిల్లీ సల్తనత్. సో ఈ ఢిల్లీ సల్తనత్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే, ఎప్పుడైతే కింగ్ పృథ్వీరాజ్ చౌహాన్ 1092లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మోస్ట్ ఆఫ్ ద నార్త్ వెస్టర్న్ ఇండియాని ఆయన రూల్ చేశారు. లెట్ మీ షో యూ. సో ఈ ఢిల్లీ సల్తనత్ ఎలా అంటే, ఆయన ఆల్మోస్ట్ 12th centuryలో స్టార్ట్ చేశారు. ఢిల్లీ సల్తనత్ అనేది స్టార్ట్ అయింది. అది ఎప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ అనే అతను, ఈ రాజు ఓడిపోయారు, డిఫీటెడ్ అంటే వాళ్ళు డిఫీట్ అయిపోయారు. సో దాని తర్వాత ఈ ఢిల్లీ సల్తనత్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 5 ఫారెన్ డైనాసిటీస్, అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ కింగ్డమ్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి ఎవరంటే మమ్లుక్స్,
ఖిల్జీస్, తుగ్లక్స్, సయ్యిద్స్ అండ్ లోధిస్. సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ టర్కిక్ అఫ్ఘాన్ ఆరిజిన్ నుంచి వచ్చారు. సో వీళ్ళందరూ 5 డైనాసిటీస్ రూల్ చేశారు ఢిల్లీ సల్తనత్ని. దాని తర్వాత ఏంది, సల్తనత్ రూల్డ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా. దాని తర్వాత వాళ్ళు నార్త్ ఇండియాని కూడా రూల్ చేశారు. ఏదేది, ఈస్టర్న్ గంగా అండ్ హొయసాలస్. హొయసాలస్ అంటే ఆల్మోస్ట్ మనకి కర్ణాటక దగ్గర వస్తుంది అనమాట. సో ఈ కింగ్డమ్ ఆల్సో వాళ్ళు అలాగ ఆక్యుపై చేసినప్పుడు, వాళ్ళు రూల్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆర్ట్ని, కల్చర్ని, అడ్మినిస్ట్రేషన్ని ఎక్కువ డెవలప్ చేశారు వాళ్ళు. సో మీకు ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ చదివితే అది మీకు అర్థమవుతుంది. సో టర్కీకి ఆఫ్ఘనిక్ రీజన్ ఆల్మోస్ట్ మమ్లుక్స్ ఫస్ట్ డైనాసిటీ, ఆర్ దీన్ని స్లేవ్ డైనాసిటీ అంటారు, అంటే బానిసత్వం. ఇంకా ఖిల్జీస్, తుక్లక్స్, సయ్యిద్స్, లోధిస్. సో ఈ పారాగ్రాఫ్ మొత్తంలో ఏదైతే ఉందో అవి నేను ఇక్కడ చిన్నగా ఇలా షార్ట్ కట్లా మెన్షన్ చేశాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఢిల్లీ. దాని తర్వాత ఏమవుతుంది, ఢిల్లీ బికమ్ ఏ మేజర్ పొలిటికల్ సెంటర్. దీని ద్వారా ఏమైంది, ఢిల్లీ పెద్ద సిటీగా అప్పుడు మారిందనమాట. దానివల్ల అక్కడ మోర్ పవర్ అండ్ ఇంపార్టెన్స్, రాను రాను అక్కడ పవర్ కానీ ఇంపార్టెన్స్ కానీ ఎక్కువ పెరుగుతూ పోయింది. నేచర్ ఆఫ్ రూల్, పీరియడ్ హ్యాడ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. సో ఇలాగా ఒకరి తర్వాత ఒకరు 5 డైనాసిటీస్ మారడం వల్ల ఏమవుతుంది, ఫ్రీక్వెంట్ చేంజ్ ఇన్ పవర్ వల్ల కంటిన్యూస్ వార్స్. సో ఒకరి తర్వాత ఒకరు ఖిల్జీస్, తుగ్లక్స్ ఒకరి తర్వాత ఒకరు పవర్స్ మారడం వల్ల అక్కడ కంటిన్యూస్గా వార్స్ అనేవి జరిగింది. ఎక్స్పాన్షన్ అంటే ఉన్న ప్లేస్లో కాకుండా పెద్ద చేయడానికి కూడా ట్రై చేశారు. ఆ ఆర్మీస్ ఎక్కువగా ఎవరిని అటాక్ చేసేవాళ్ళు అంటే విలేజెస్ని, సిటీస్ని అటాక్ చేసేవాళ్ళు వాళ్ళ ఆర్మీస్. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని దోచుకునేవాళ్ళు. ప్లండర్ అంటే అక్కడున్న జనాభా దగ్గర నుంచి దోచుకొని వాళ్ళు బతికేవాళ్ళు. సో దాన్ని మనం ఏమంటాము, ప్లండర్. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో దిస్ ఈజ్ అ కాయిన్. ఈ కాయిన్ ఎవరు తయారు చేశారంటే ఇట్ వాజ్ మింటెడ్ బై అలావుద్దీన్ ఖిల్జీ. ఈ ఖిల్జీ అనే పేరు మీరు ఈవెన్ పద్మావత్ మూవీలో కూడా చూసుంటారు. రణ్వీర్ సింగ్ ప్లే చేసిన క్యారెక్టర్ ఇది ఖిల్జీ అనేది. సో విచ్ బేర్స్ ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ సికందర్ సాని ఆర్ ద సెకండ్ అలెగ్జాండర్ ఇన్ పర్షియన్. సో ఆయన అప్పట్లో ఈ సిల్వర్ కాయిన్ని స్టార్ట్ చేశారు. సో దానిపైన సికందర్ సాని అని రాసి ఉంటుంది. సికందర్ సాని అంటే పర్షియన్లో సెకండ్ అలెగ్జాండర్. సో అలావుద్దీన్ ఖిల్జీ అలా సెకండ్ అలెగ్జాండర్ అవ్వాలనుకున్నాడు అనమాట. సో ఇందాక మనం చూసిన ఇమేజ్ కుతుబ్ మినార్, ఆ టెంపుల్స్, ఇందులో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అతను స్టార్ట్ చేసింది ఎవరు, కుతుబిన్ ఐబక్ స్టార్ట్ చేశారు అనేసి. ఇంకా సో ఈ కాయిన్ ఎవరు ఇష్యూ చేశారంటే మనకి అలావుద్దీన్ ఖిల్జీ అన్నతో ఈ కాయిన్ ఇష్యూ చేశారు. హీ వాజ్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ ద ఢిల్లీ సల్తనత్. ఆయన అప్పుడు ఢిల్లీ సల్తనత్ని రూల్ చేశారు. ఆ కాయిన్ దేంతో తయారైందంటే సిల్వర్తో తయారైంది. అండ్ దానిపైన రాతలు ఏమున్నాయంటే ఆల్మోస్ట్ పర్షియన్ లాంగ్వేజ్లో రాసున్నాయన్నమాట. ఏమని రాసుంది, సికందర్ సైని, ఆర్ దాని మీనింగ్ ఏంటి, సెకండ్ అలెగ్జాండర్ అని. తనను తాను అలెగ్జాండర్ ది గ్రేట్తో తను కంపేర్ చేసుకున్నాడు. ఎందుకంటే టు షో హిస్ పవర్, ఆయన యొక్క పవర్, ఆయన యొక్క గ్రేట్నెస్ గురించి చూపించుకోవడానికి ఆయన అలా స్టార్ట్ చేశారు అనమాట. కాయిన్స్ వర్ నాట్ జస్ట్ ఫర్ మనీ, అంటే జస్ట్ మనీ ట్రాన్సాక్షన్ కోసం ఒకటే కాదు, పవర్ ఆఫ్ ద రూలర్, ఎవరైతే ఆ కంట్రీని రూల్ చేస్తున్నారో చెప్పుకోవడానికి ఆ కాయిన్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ కాయిన్స్ వల్ల ఏమనేందంటే పవర్ ఆఫ్ ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళది, ఇంకా వాళ్ళ యొక్క టైటిల్స్, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్, వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనేది మనకి ఆ కాయిన్స్ ద్వారా తెలిసేది అనమాట. ఒకవేళ ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అడిగారే అనుకుందాం, అప్పుడు మనం ఏం చెప్పాలి, అలావుద్దీన్ ఖిల్జీ ఇష్యూడ్ సిల్వర్ కాయిన్స్. ఆయన యూజ్ చేసిన టైటిల్ సికందర్ సాని. ఆయన యూజ్ చేసిన లాంగ్వేజ్ ఆన్ కాయిన్స్ వచ్చేసి పర్షియన్. సమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ ఫిగర్ 2.6ని మనం చూసుకొని, వాట్ డూ యూ థింక్ అలావుద్దీన్ ఖిల్జీ కాల్డ్ హిమ్సెల్ఫ్ ద సెకండ్ అలెగ్జాండర్? సో ఆయన ఎందుకు అలాగ తన సెకండ్ అలెగ్జాండర్గా పిలుచుకోవాలనుకున్నాడు? ఎందుకు అంటే రిసోర్సెస్ నీడెడ్ ఫర్ ఆర్మీ అండ్ వార్. వాట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ డూ యూ థింక్ దే వర్ నీడెడ్ టు మెయింటైన్ అన్ ఆర్మీ అండ్ వేజ్ వార్ ఇన్ దోస్ డేస్? సో అప్పట్లో వాళ్ళు ఒక ఆర్మీని మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి అవసరం పడతాయి చెప్పండి. అప్పట్లో ఆర్మీని మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి వెపన్స్ కావాలి, ఎక్విప్మెంట్స్ కావాలి. సో కత్తులు, ఖడ్గాలు, బాణాలు, ఇంకా
అవి కావాలి. షీల్డ్, ఆర్మర్స్, హెల్మెట్స్, అంటే అక్కడ ఉన్న సోల్జర్స్ వేసుకోవడానికి షీల్డ్, ఆర్మర్స్ కావాలి వాళ్ళకి. నెక్స్ట్ క్యానన్స్ అంటే మనం చిన్న బాంబులు షూట్ చేస్తాం చూడండి. సో బాంబులు షూట్ చేసే దాన్ని క్యానన్స్ అనేవాళ్ళు. సో అప్పట్లో ఇవి ఎక్కువ యూజ్ అయ్యేవి. నెక్స్ట్ ఫుడ్ అండ్ డైలీ నీడ్స్. ఇంకా ఒక బ్యాటిల్ విన్ అవ్వాలంటే అక్కడ ఉన్న సోల్జర్స్ దే నీడ్ టు ఫీడ్. దేని ద్వారా? గ్రెయిన్స్, మీట్, వాటర్తో. వాళ్ళకి క్లోత్స్ అండ్ బేసిక్ సప్లైస్ అనేది మీట్ అవ్వాలి. నెక్స్ట్ మెడిసిన్స్ ఫర్ ఇంజర్డ్ సోల్జర్స్. అంటే ఆ యుద్ధంలో గాయపడిన సోల్జర్స్కి మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ యానిమల్స్ ఫర్ వార్కి కావాల్సింది ఏంటి? జంతువులు. ఎందుకు? హార్సెస్ ట్రావెలింగ్కి, ఎలిఫెంట్స్ ఫర్ హెవీ అటాక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి అంతా అప్పట్లో ఎలిఫెంట్స్. కొన్ని ఏరియాస్లో ఎడారిలో అయితే మనం క్యామల్స్ వాడుకోవచ్చు. సో ఇవన్నీ నెసెసరీ థింగ్స్ ఫర్ వార్. నెక్స్ట్ సోల్జర్ ఎక్స్పెన్సెస్. అక్కడ ఉన్న సోల్జర్స్కి ఏమేమి ఇవ్వాలి? పేమెంట్ ఇవ్వాలి సోల్జర్స్కి, వాళ్ళకి ట్రైనింగ్, రిక్రూట్మెంట్ ఉంటుంది, రివార్డ్స్, బోనసెస్ ఆఫ్టర్ విక్టరీ. ఒకవేళ వాళ్ళు కొత్త స్టేట్ని పోయి ఆక్యుపై చేశారంటే వాళ్ళకి రివార్డ్స్, వాళ్ళకి బోనసెస్ ఉండేవి. నెక్స్ట్ బిల్డింగ్ రోడ్స్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ ఆర్మీ, ఫోర్ట్స్ అండ్ డిఫెన్సివ్ వాల్స్. సో ఇలాగ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ పోయి రోడ్స్ వేయడము, ఇంకా పెద్ద పెద్ద కోటలు కట్టడము, క్యాంప్స్, షెల్టర్స్, వార్స్ టైంలో అలాంటివి కట్టేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్, క్యారింగ్ వెపన్స్ అండ్ ఫుడ్, వేగన్స్ కార్డ్. సో వీళ్ళు రోడ్స్ అవన్నీ నిర్మించడం వల్ల వాళ్ళకి వెపన్స్ అన్ని క్యారీ చేయడానికి ఈజీగా ఉండేవి. ఇంకా కమ్యూనికేషన్ మెసెంజర్స్. సో మొత్తానికి చూసుకుంటే వార్ అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడింది. సో దానివల్ల మనకి ఏమేమి అవసరం అవుతాయి? మనీ, మెటీరియల్స్, మ్యాన్ పవర్, ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరపడుతుంది. సో అలాగా 14th సెంచురీలో అలావుద్దీన్ ఖిల్జీ మిలిటరీ క్యాంపెయిన్స్ నార్త్ ఇంకా సెంట్రల్ ఇండియాలో ఆయన స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశాడంటే సాకింగ్ అండ్ ప్లండరింగ్ మెనీ సిటీస్. అంటే పెద్ద పెద్ద సిటీస్లో పోయి దోచుకోవడం అలాంటివి ఎక్కువ స్టార్ట్ చేశాడు. హీ ఆల్సో రెపెల్డ్ విత్, ఆయన ఇంకా వేరే వాళ్ళతో కూడా గొడవలు పడి ఇన్వేషన్స్ బై మంగోల్ ఫోర్సెస్. సో మంగోల్ ఫోర్సెస్ వాళ్ళు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఏషియా వాళ్ళే కవర్ చేసుకున్నారు. వాళ్ళు కూడా అలావుద్దీన్ ఖిల్జీ వాళ్ళతో కూడా బ్యాటిల్ లాంటిది జరిగింది. తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ ఆయన యొక్క స్లేవ్ మలిక్ కఫూర్ ఏం చేశాడంటే ఆ సల్తనత్ని ఇంకా సౌత్ సైడ్ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేశాడు. నార్త్ ఒకటే కాకుండా సౌత్ సైడ్ కూడా వచ్చేసాడు అనమాట, అంటే మన సైడ్. సెవెరల్ కింగ్డమ్స్ ఆన్ దేర్ వే. సో అది ఎలా పెంచుకుంటూ వచ్చాడు? దోచుకోవడం, దొంగతనం అలాంటివి చేసుకుంటూ వచ్చాడు. దానివల్ల వాళ్ళ యొక్క ఫైనాన్స్ అనేది, అంటే బడ్జెట్ అనేది బాగా పెరిగిందనమాట. ఎందుకంటే అక్కడ మిలిటరీ లాంటివి రన్నింగ్కి అవి ఎక్కువ కావాల్సి వచ్చింది. వాళ్ళు ఇంకా హిందూ సెంటర్స్ని కూడా చాలా అటాక్ చేశారు. లైక్ శ్రీరంగం, మధురై, చిదంబరం, రామేశ్వరం. సో వీటిని కూడా అప్పట్లో ఈ మలిక్ కఫూర్ అనే అతను అటాక్ చేశాడు. ఇప్పుడు మనం ఇంత చదివాను చూడండి. వాట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ డూ యూ థింక్ వీఆర్ నీడెడ్ టు మెయింటైన్ అన్ ఆర్మీ అండ్ వేజెస్ ఇన్ అదర్ డేస్? సో ఇంతసేపు చదివాం కదా. సో గుర్రాలు కావాలి, జంతువులు కావాలి, సోల్జర్స్ కావాలి. సో దానికి రిలేటెడే ఆన్సర్ అది. కొన్ని డెకేడ్స్ అంటే అంటే ప్రతి ఒక 10 yearsని మనం డెకేడ్ అంటాం. సో ఆఫ్టర్ ఎ డెకేడ్ లేటర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆర్ జస్ట్ సింపుల్గా తుగ్లక్ అంటే ఆయన ఢిల్లీని రూల్ చేశాడు, ఢిల్లీని ఏలడం స్టార్ట్ చేశాడు. అండ్ ఎక్స్పాండెడ్ ద ఢిల్లీ సల్తనత్ టెరిటరీస్. సో గ్రాడ్యువల్గా ఢిల్లీ మొత్తాన్ని ఆయన ఆక్యుపై చేశాడు. సో ఫస్ట్ టైం మౌర్యన్ ఎంపైర్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ వాజ్ అండర్ ద మొహమ్మద్ బిన్ తుగ్లక్ కింద ఉన్నదన్నమాట మౌర్యన్ ఎంపైర్ తర్వాత. ఆల్దో హిస్ డామినెన్స్ వాజ్ సిగ్నిఫికెంట్. కాకపోతే ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆయన రూలింగ్ అనేది చాలా షార్ట్ పీరియడ్ ఉన్నింది. ఎందుకు అంటే ఆయన వేసుకున్న ప్లాన్స్, ఆయన ఇంప్లిమెంట్ చేసే ప్లాన్స్కి అసలు మ్యాచ్ అయ్యే కాదు. సో పూర్గా ఇంప్లిమెంట్ అయ్యేది. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్ వచ్చేసి ఇది 19th సెంచురీ. ఇది 19th సెంచురీ పెయింటింగ్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇన్ హిస్ కోర్ట్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆయన కోర్ట్లో ఉన్న ఇమేజ్ వచ్చేసి ఇది. సో ఆయన చేసిన ప్లాన్స్లో కొంచెంగా ఫ్లాప్ అయిన ప్లాన్ ఏదంటే మూవింగ్ హిస్ క్యాపిటల్ ఢిల్లీ నుంచి దౌలతాబాద్. ఆల్మోస్ట్ ఆయన ఎక్కడ మన ఢిల్లీ నుంచి
మహారాష్ట్రకి షిఫ్ట్ అవుదామని, ఎక్స్టెండ్ చేద్దామని ట్రై చేశారు. అప్పట్లో దాన్ని ఏమనేవాళ్ళు, దేవగిరి ఆర్ ఇప్పుడు ప్రెజెంట్కి సంభాజీ నగర్ అంటున్నారు. కాకపోతే ఆ సెంట్రల్ ఢిల్లీ నుంచి మళ్ళీ మహారాష్ట్రకి లొకేట్ చేసే ప్రాసెస్లో ఆయన కంట్రోల్ అనేది తప్పిందనమాట. ఎందుకు, జనాలు ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ వాళ్ళు ట్రావెల్ చేసుకుని రావాలి ఢిల్లీ నుంచి శంబాలాకి. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన ప్లాన్ ఏదైతే ఉందో అది మిస్ఫైర్ అయింది. మళ్ళీ ఏం చేశాడు ఆయన, మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఢిల్లీకే షిఫ్ట్ చేశాడు క్యాపిటల్ని. బోత్ ట్రాన్స్ఫర్స్ రిజల్టెడ్ ఇన్, దీనివల్ల వాళ్ళకి చాలా లాస్ అనేది జరిగింది. ఓకేనా. ఇంకా అది కాకుండా ఇంకోటి కూడా ఆయన స్టార్ట్ చేశాడు, టోకన్ కరెన్సీ. టోకన్ కరెన్సీ ఏంటంటే వేర్ చీప్ కాపర్ కాయిన్స్ వర్ డిక్లేర్డ్ టు బి టోకన్స్. సో కాపర్ కాయిన్స్ని స్టార్ట్ చేస్తాడు ఇష్యూ చేయడం, ఏమని, టోకన్ కరెన్సీ అని. ఓకేనా. అండ్ ఆ టోకన్ కరెన్సీ, ఆ కాపర్ కాయిన్స్ వచ్చేసి వాల్యూ ఆఫ్ ఒక సిల్వర్కి గోల్డ్కున్న వాల్యూ ఈ సిల్వర్ ఆ కాపర్ కాయిన్స్కి ఉండేలా చేశాడు. కాకపోతే ఇప్పుడులో మనం ఫాలో అయ్యేది వచ్చేసి టోకన్ వాల్యూనే మనం ఫాలో అయ్యేది. కానీ అప్పట్లో ఈ పర్టికులర్ థింగ్ అనేది కొంచెం జనాల్లో ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే కాపర్ కాయిన్ వచ్చేసి సిల్వర్కి గోల్డ్కి ఈక్వల్ వాల్యూ అనేసరికి దానివల్ల ఏమైంది, పీపుల్ టు కౌంటర్ఫిట్ కాపర్ కాయిన్స్, దీనివల్ల వాళ్ళ ఎకానమీ అనేది గ్రాడ్యువల్గా పడిపోయింది అనమాట కన్ఫ్యూజన్ వల్ల. సో కౌంటర్ఫిట్ అంటే ఏంటంటే సంథింగ్ మేడ్ టు ఇమిటేట్ అనదర్ ఐటమ్. అదే చెప్తున్నాను కదా, ఇక్కడ కాపర్ కాయిన్ని వాళ్ళు సిల్వర్తో గోల్డ్తో కంపేర్ చేయడం వల్ల కౌంటర్ఫిట్ కాపర్ కాయిన్స్, దీనివల్ల వాళ్ళ ఎకానమీ గ్రాడ్యువల్లీ వాళ్ళ ఫైనాన్సెస్ అనేది పడిపోయింది అనమాట. 1 second. Okay. The sultans and their court elite. సో సుల్తాన్తో పాటు తనతో పాటు ఉన్న మెంబర్స్, ఎలిట్ మెంబర్స్ అంటే వాళ్ళకి నార్మల్ పీపుల్ కన్నా కూడా ఈ ఎలిట్ గ్రూప్కి వాళ్ళు లగ్జరీగా ఉండే ప్యాలెస్లో బతికేవాళ్ళు, ఇంకా మంచి బట్టలు, మంచి నగలు, ఆర్నమెంట్స్, మంచి ఫుడ్, వీళ్ళు అవన్నీ ఎక్కువ అనుభవించారు అనమాట. సో వెల్త్ వాళ్ళకి ఎలా వచ్చేది, ఇంత పాష్గా ఇంత హై క్లాస్గా బతకడానికి వాళ్ళకి ఎక్కడ వచ్చేదంటే ప్లండర్. ప్లండర్ అంటే దోచుకోవడం, ఇంకా మిలిటరీ క్యాంపెయిన్స్, ట్యాక్సెస్ అంటే జనాల దగ్గర పోయి వాళ్ళు సంపాదించిన దాంట్లో వీళ్ళు కొంచెం తీసుకోవడం, ట్యాక్సెస్ ఎక్కువ కవర్ చేసేవాళ్ళు నార్మల్ పాపులేషన్ దగ్గర నుంచి. ఇంకా కొన్ని ఏరియాస్, రీజన్స్ ఆక్యుపై చేసేవాళ్ళు. ఇంకా స్లేవ్ ట్రేడ్ అంటే బానిసత్వం లాగా బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు. ఓకేనా. సో బానిసత్వంలా చేయడం వల్ల వాళ్ళు ఫ్రీ లేబర్ వెర్ సెంట్ అవే టు డిస్టెంట్ సెంట్రల్ ఏషియా టు బి సోల్డ్. ఇక్కడున్న లేబరర్స్ని వాళ్ళు సెంట్రల్ ఏషియాలో తీసుకెళ్ళి అమ్మేవారు. బట్ ప్లండర్ ఇన్ టర్న్ ఎఫెక్టెడ్, దీనివల్ల ఏమవుతుంది, చాలా నెట్వర్క్ అనేది చాలా దెబ్బతినింది, ఇంకా అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా చాలా దెబ్బతినింది అనమాట. ఇలా చేయడం వల్ల ఆ పీరియడ్ ఏదైతే ఉందో చాలా న్యూమరస్ అటాక్స్ ఆన్ సేక్రెడ్ అండ్ రివర్డ్ ఇమేజెస్ ఇన్ బుద్ధిస్ట్, జైన్ అండ్ హిందూ టెంపుల్స్. సో వీళ్ళు ఇలా చేయడం వల్ల మన బుద్ధిస్ట్, జైన్, హిందూ టెంపుల్స్ మీద చాలా అటాక్స్ అనేది జరిగాయి. సో ఇలాగా కొన్ని ప్లేసెస్ని, పవిత్రమైన ప్లేసెస్ని, లేకపోతే పవిత్రమైన మనం పూజించుకునే ఇవి ఉంటాయి కదా స్టాచ్యూస్, వీటిని డెస్ట్రాయ్ చేసేదాన్ని ఏమంటారంటే ఐకానోక్లాజం అంటారు దీన్ని. ఆర్ ద రిజెక్షన్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఐకాన్స్ ఆర్ రిలీజియస్ ఇమేజెస్ కన్సిడర్డ్ యాజ్ ఐడలాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కృష్ణ భగవాన్ యొక్క మూర్తి, వాళ్ళ యొక్క స్కల్ప్టర్ని నేను పూజిస్తున్నాను. సో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని మొత్తం కూల్చేస్తారు. ఇంకా రీసెంట్గా అంటే కొంతమంది ఫేమస్ పొలిటీషియన్స్ది లైక్ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఇప్పుడు వాళ్ళ బొమ్మలు అక్కడ ఉన్నాయి అనుకుంది, దాన్ని వచ్చి కూల్చేస్తే ఏమంటారు, ఐకానోక్లాజం అంటారు. లేకపోతే కొన్ని పవిత్రమైనవి. నెక్స్ట్, why do we use the term image rather than the common terms like idol or icon? సో ఈ ఐడల్ ఆర్ ఐకాన్ వల్ల వాడడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఇమేజ్ అనే వర్డ్ని యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ఈ ఐడల్ ఆర్ ఐకాన్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, అది వాళ్ళకి చాలా నెగిటివ్గా అర్థమైంది అనమాట. ఎస్పెషల్లీ ఎవరికి జూడాయిజం, క్రిస్టియనిటీ, ఇస్లాం వాళ్ళకి అది వాళ్ళు ఎక్కువ అంటే నెగిటివ్గా అర్థమయ్యేది కాబట్టి దాన్ని వాళ్ళు ఇమేజ్ అనే వర్డ్తో రీప్లేస్ చేస్తారు. మనం ఇండియన్ క్లాసిక్ టెక్స్ట్ ఎలా అంటే
మూర్తి, మనం ఎలాంటి వర్డ్స్ వాడతాం ఇండియన్స్ ఎస్పెషల్లీ? మూర్తి, విగ్రహ, ప్రతిమ, రూప, ఇవన్నీ ఇమేజెస్కి బదులు మనం వాడే వర్డ్స్. ఆఫన్ స్టాచ్యూస్ యూస్డ్ ఫర్ వర్షిప్స్ ఇన్, ఎస్పెషల్లీ మన ఇంటి దగ్గర కానీ విగ్రహాలు ఏదైనా పూజలు ఉన్నప్పుడు ఆ దేవుడి యొక్క విగ్రహం మనం ఇంట్లో తెచ్చి పూజించుకుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వాళ్ళు న్యూట్రల్గా ఇమేజ్ అనే వర్డ్తో వాళ్ళు రీప్లేస్ చేశారు. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద సుల్తాన్స్ ఆల్సో ఇంపోజ్ ద జిజియా ట్యాక్స్. జిజియా ట్యాక్స్ అంటే వన్ సెకండ్, జిజియా ట్యాక్స్. ఈ జిజియా ట్యాక్స్ అనేది సమ్ సుల్తాన్స్ ఇంపోజ్ జిజియా ట్యాక్స్. ఇది ఎవరిపైన ఈ ట్యాక్స్ అంటే నాన్ ముస్లిమ్స్ పర్సన్స్ పైన. అంటే ముస్లిం వాళ్ళు కాకుండా వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ జిజియా ట్యాక్స్ అనేవి వేసేవాళ్ళు. సో దానివల్ల వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. ఇంకా వాళ్ళు ఎవరి కింద ఏ ఆర్మీలో కూడా వాళ్ళు పనిచేయాల్సిన పని లేదు. సో కాకపోతే రియాలిటీలో కానీ చూసుకున్నట్లయితే అది వాళ్ళకి ఎక్స్ట్రా ఫైనాన్షియల్ బర్డెన్ అయింది, ఎక్కువ ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది అయింది. దీనివల్ల ఏమైంది, దానివల్ల వాళ్ళకి అవమానం ఎక్కువ జరిగేది. ఇంకా వాళ్ళు నార్మల్గా ఉండే పీపుల్ కూడా ఇస్లాంలోకి అంటే ముస్లింలోకి మతం కన్వర్ట్ అయ్యేలా చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్, ఇన్వేషన్ ఆఫ్ తైమూర్. సో ఆల్మోస్ట్ 14th centuryలో చూసుకుంటే తైమూర్ అటాక్డ్ ఇండియా. ఆయన ఢిల్లీ లోపలికి చొచ్చుకొచ్చారు, విచ్ వాజ్ రిచ్ అండ్ ఇంపార్టెంట్ సిటీ. సో అప్పట్లో ఢిల్లీ అప్పుడు ఇప్పటికీ అదే ఇంపార్టెంట్ సిటీ, రిచ్ సిటీ, మన క్యాపిటల్ సిటీ. సో హిస్ గోల్స్ వర్ ఫైట్ పీపుల్ అండ్ రిలీజియన్. సో ఆయన తైమూర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వేరే రిలీజియన్ వాళ్ళతో ఫైట్ చేయడం, లూట్ వెల్త్, ఒకవేళ వాళ్ళు రిచ్ పీపుల్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న నగదు డబ్బు అన్నీ దోచుకోవడం. సో ఈ అటాక్ వల్ల ఎవరు ఎక్కువ బాధపడ్డారు అంటే చాలామంది నార్మల్ ప్రజలు, కామన్ పీపుల్ చనిపోయారు, లేకపోతే బానిసత్వంగా బతకాల్సి వచ్చింది. సో ఆయన అటాక్ వల్ల ఢిల్లీ అనేది చాలా ఘోరంగా అది డెస్ట్రాయ్ అయిపోయింది అనమాట. తైమూర్ టుక్ హ్యూజ్ వెల్త్ అండ్ లెఫ్ట్. సో తైమూర్ ఏం చేశారు, ఆయన ఈ ప్రాసెస్లో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద మనీ కానీ గోల్డ్ కానీ ఆయన తీసుకొని ఇండియాని వదిలేశారు. సో ఆఫ్టర్ తైమూర్ తర్వాత ఇండియాని ఎవరు వెళ్ళారంటే ద లోడీ డైనాసిటీ కేమ్ ఇన్ టు పవర్. సో ఇది లాస్ట్ డైనాసిటీ అనమాట. ఢిల్లీ సల్తనత్ని రూల్ చేసింది తైమూర్ తర్వాత లోడీ డైనాసిటీ. డిక్లైన్ ఆఫ్ ఢిల్లీ సల్తనట్, ఇట్స్ పవర్ బికమ్ వీకర్. సో ఢిల్లీ సల్తనత్ పవర్ వీకర్ అయిపోయింది. సో ఢిల్లీ టెరిటరీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క రూలింగ్ ఏదైతే ఉందో తగ్గిపోయింది. ఇట్ ఫేస్డ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ అదర్ ఇండియన్ కింగ్డమ్స్. రెసిస్టెన్స్ అంటే వాళ్ళు దానికి అపోజిషన్గా మారారు. వేరే కింగ్డమ్స్ నుంచి వాళ్ళకి ఢిల్లీ సల్తనత్కి వేరే ఇండియన్ కింగ్డమ్స్ నుంచి అపోజిషన్ వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ హెవీ ట్యాక్స్లు కలెక్ట్ చేసేవాళ్ళు. అంటే మనం సంపాదించిన దానిలో కొంత భాగం ఆ గవర్నమెంట్కి ఇవ్వడం. ఇంకా ఇన్వేషన్స్ వీకెండ్ వేరే వాళ్ళు ఆల్రెడీ రూల్ చేస్తున్న వాళ్ళు, ఢిల్లీ సల్తనత్ రూల్ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఇన్వేషన్ స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏమైంది, వాళ్ళ పవర్ అనేది మొత్తానికి తగ్గిపోయింది. సో ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జిజియా అనే వర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిం పీపుల్. తైమూర్ అనే అతను ఢిల్లీని అటాక్ చేసి డిస్ట్రక్షన్ చేశాడు. లోడీస్ అనే వాళ్ళు ఢిల్లీ సల్తనత్ని లాస్ట్గా రూల్ చేశారు. దీనివల్ల ఢిల్లీ సల్తనత్ అనేది మొత్తానికి వాళ్ళ డౌన్ఫాల్ అనేది మనం చూడగలిగాం. ఓకే, నెక్స్ట్, రెసిస్టెన్స్ టు ఢిల్లీ సల్తనత్. త్రూ అవుట్ ఇట్స్ రూల్ ఢిల్లీ సల్తనత్ చాలా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు రిజెక్షన్ అనేది ఫేస్ చేశారు. ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మీరు చూసుకున్నట్లయితే స్టాచ్యూ డిపిక్టింగ్ నరసింహ దేవ సీటెడ్ ఆన్ హిస్ థ్రోన్ సరౌండెడ్ బై అటెండెంట్స్ అండ్ మ్యూజిషియన్స్. సో ఈ పర్టికులర్ ఇమేజ్ వచ్చేసి ఈయన వచ్చేసి రాజు, ఆ రాజు కింద అటెండెంట్స్, ఆయన కింద పనిచేసే వాళ్ళు, ఇంకా ఆయన కింద మ్యూజిక్ వాయించేవాళ్ళు వీళ్ళంతా. సో దిస్ ఈజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళు మ్యూజిక్ వాయిస్తున్నారు. ఆ యొక్క డిపిక్షన్ వచ్చేసి ఈ ఇమేజ్. సో ఢిల్లీ సల్తనత్కి చాలా అపోజిషన్ వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్డమ్ ఏది అంటే మన ఈస్టర్న్ గంగా కింగ్డమ్ ఆర్ కళింగ కింగ్డమ్, వీళ్ళు ఎక్కువ చేశారు.
సో ఈ ఈస్టర్న్ కింద ఏమేమి వస్తాయంటే ఒడిస్సా, పార్ట్స్ ఆఫ్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్ ఈ 3 ప్లేసెస్ ఈ ఢిల్లీ సల్తనత్కి ఆపోజిషన్గా నిలిచారు. నెక్స్ట్ నరసింహదేవ ఆల్మోస్ట్ ఆయన ఎప్పటి నుంచి రూల్ చేయడం స్టార్ట్ చేశారంటే 13th సెంచరీ నుంచి ఆయన రూల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన ఎందుకు ఆయన అంత గొప్పగా ఆయన పేరు వచ్చిందంటే ఆయన దగ్గర ఉన్న స్ట్రాంగ్ మిలిటరీ పవర్, ఇంకా ఆయనకున్న కల్చరల్ డెవలప్మెంట్స్ అనేవి ఆయన ఎక్కువ స్టార్ట్ చేశారనమాట. సో దానివల్ల ఏమైంది, సక్సెస్ఫుల్లీ స్టాప్డ్. ఆయన ఈ ఢిల్లీ సల్తనత్ నుంచి వస్తున్న అటాక్స్ని సక్సెస్ఫుల్గా ఆయన స్టాప్ చేశాడు. ఈవెన్ ఆయన ఆ ఢిల్లీ సల్తనత్ గవర్నర్ డిఫీటెడ్ ద సల్తనత్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ వాళ్ళ యొక్క ఇన్వేజన్ని కూడా ఈయన స్టాప్ చేయగలిగాడు. సో వాళ్ళ యొక్క ఫేమస్ కన్స్ట్రక్షన్స్ ఏది అంటే కోనార్క్ సన్ టెంపుల్ ఒడిశాలో ఉంది. ఈ సో కోనార్క్ సన్ టెంపుల్ అది ఎందుకు కట్టించారంటే మేము వాళ్ళపైన గెలిచాము అనే దానికి ప్రతిబింబంగా వాళ్ళు ఈ ఫేమస్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు అప్పట్లో. కాకపోతే అన్ని దీంట్లో మనం నేర్చుకోవాల్సిన కీ ఐడియాస్ ఏంటంటే నాట్ ఆల్ కింగ్డమ్స్ వర్ డిఫీటెడ్. అంటే వచ్చిన అన్ని కింగ్డమ్స్ డిఫీట్ చేయలేదు, కాకపోతే ఈ ఈస్టర్న్ గంగా అనేది స్ట్రాంగ్గా వాళ్ళు అపోజిషన్ ఇవ్వగలిగారు, మీ రూలింగ్ని మేము ఒప్పుకోము అన్నట్టు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన పాయింట్స్ కానీ చూసుకున్నట్లయితే ఈస్టర్న్ గంగా కింగ్డమ్ రెసిస్టెడ్ ఢిల్లీ సల్తనత్. వాళ్ళు ఈస్టర్న్ కింగ్డమ్ వాళ్ళు ఢిల్లీ సల్తనత్ది వాళ్ళు అపోజిషన్ చేయగలిగారు. ఆ రూలర్ ఎవరు, నరసింహదేవ I. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది ఏంటి, కోనార్క్ సన్ టెంపుల్ ఆఫ్టర్ విక్టరీస్. వాళ్ళు గెలిచామని అప్పుడు ఇది కట్టారనమాట. సో మొత్తం ఈ పారాగ్రాఫ్లో ఉన్నదాన్ని నేను సింపుల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ తుగ్లక్స్ ద ముసునేరి నాయక్స్ తెలుగు chieftains rallied over 75 more chieftains of the region, formed a confederacy and defeated smaller powers. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, సో వాళ్ళు ఇక్కడ మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో డూ యూ థింక్ ఇట్ వుడ్ బి ఈజీ టు బ్రింగ్ 75 లీడర్స్ ఇన్ దోస్ డేస్? సో అప్పట్లో 75 మంది రాజుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి మనం మాట్లాడించగలమా, లేకపోతే ఆ లీడర్స్తో డిస్కషన్ చేయగలమా అంటే లేదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. 75 మంది మనం లీడర్స్ని తెచ్చి ఒకే చోట మాట్లాడించడం అంటే కష్టం. ఎందుకు అంటే కమ్యూనికేషన్ వాస్ స్లో. అప్పట్లో ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా స్లో. దేనివల్ల అప్పట్లో ఫోన్స్ లేవు, ఇంటర్నెట్ లేవు, మెసేజెస్ లేవు. ఓన్లీ మెసెంజర్స్ ద్వారా either పక్షులు లేకపోతే మనుషులే క్యారీ చేసుకొని వెళ్ళేవాళ్ళు మెసేజెస్. ఈ ప్రతి లీడర్కి వాళ్ళ యొక్క ఓన్ పవర్, తన యొక్క ఓన్ స్ట్రెంగ్త్, తన ఓన్ ఈగో ఉండేది. కాబట్టి వాళ్ళు ఒక ప్లాన్ మీద వాళ్ళు ఫిట్ అవ్వరు. నెక్స్ట్ డిఫరెంట్ రీజన్స్ అండ్ ఇంట్రెస్ట్. సో నార్త్ ఇండియాకి వాడికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, సౌత్ ఇండియాకి ఒక్కొక్కరికి. ఇంకా ఇక్కడ మోస్ట్లీ 75 అంటే మొత్తం డిఫరెంట్ స్టేటస్ వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ బెట్రయల్ ఆర్ కాన్ఫ్లిక్ట్. ఒకవేళ ఒక 5 మంది రాజులు ఒప్పుకున్నా కూడా వేరే వాళ్ళు ఒప్పుకోరేమో, గొడవలు జరుగుతాయేమో, లేదంటే అనుకున్న ప్లాన్ ఒకటి చేసేది ఒకటి చేసేస్తారు. సో అంతమందిని ట్రస్ట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో వాట్ డస్ దిస్ షో? సో దీనివల్ల మనకి ఏం అర్థమైందంటే ఆ ముసిరి నాయక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ లీడర్స్. వాళ్ళ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, యూనిటీ అండ్ కోఆర్డినేషన్లో దేవర్ బెస్ట్. అండ్ వాళ్ళ యొక్క తెలివితేటలతో దేవర్ ఏబుల్ టు బ్రింగ్ పీపుల్ టు ఏ కామన్ గోల్. ముసునూరి నాయక్స్ ఎట్లా అంటే ఎక్కువ మంది జనాల్ని అట్రాక్ట్ చేసి ఒక కామన్ గోల్లో వాళ్ళు నడిపించారు. సో కన్క్లూజన్ ఏంటంటే 75 లీడర్స్ని ఒకే చోట తేవడం అనేది వెరీ డిఫికల్ట్, బట్ ఇట్ షోస్ ద లీడర్షిప్ స్కిల్స్ అండ్ యూనిటీ ఆఫ్ ద. కాకపోతే ముసినూరి నాయక్స్ అనే వాళ్ళు నాయకాస్ ఇన్ డిఫెండింగ్ ద ఢిల్లీ సల్తనత్ ఫోర్సెస్ని వాళ్ళు చాలా ఈజీగా తిప్పికొట్టారు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ వచ్చేసి ద Hoysalas built magnificent temples, for instance those of Belur, this picture and Halebeedu. సో ఇది కర్ణాటకలో ఉన్న ఒక ఇమేజ్ వచ్చేసి ఇది ఏంటంటే అప్పట్లో ఈ ఇమేజ్లో మీకు కనిపిస్తుందా, ఇతని పేరు వచ్చేసి హొయసాలలో సాలా. ఈయన పేరు సాలా. ఒక యంగ్ మ్యాన్ వచ్చేసి సాలా. ఆయన పేరు తన ఒక టీచర్తో పాటు అక్కడ ఉన్నాడు. ఇది కన్నడ ఒక ఫోక్లోర్ అంటే నోటి మాట ద్వారా అప్పట్లో స్ప్రెడ్ అయిన మెసేజ్ ఇది.
ఏంటంటే సాలా అనే అతను తన మాస్టర్ని కాపాడడానికి ఒక లయన్ వాళ్ళ మాస్టర్ని వాళ్ళ టీచర్ని గురువుని అటాక్ చేస్తుంటే ఈ సాలా అనే అతను ఆ లయన్ని పొడిచి చంపేశాడు. సో దానికే హోయ్ అంటే ఏంటి, అటాక్ చేయమని హోయ్ని అటాక్ చేయడం అనే వర్డ్ని హోయ్ అంటారు. హోయ్ సాలా అంటే సాలా అటాక్ ద లయన్ అన్నట్టు. సో అలాగే ఈ ఇమేజ్ అనేది అప్పట్లో ఇది వచ్చిందన్నమాట. హోయ్ మీన్స్ స్ట్రైక్ ఆర్ అటాక్. సో సాలా అనే అతను బ్రేవ్గా ఆ లైన్ నుంచి ఫాట్ చేసి గొడవ వేసి అంటే ఫైట్ చేసి తన గురువుని కాపాడుకున్నాడు. సో దీనివల్ల ఆ బ్రేవ్ యాక్ట్ని మనం హొయసాలా డైనాసిటీగా అది వచ్చింది. దిస్ ఎంబ్లమ్ షోస్ సాలా కిల్లింగ్ ఏ లయన్. సాలా అనే అతను ఆ లయన్ని ఎలా చంపాడు అనేది మనం చూస్తున్నాము. హోయ్ అంటే స్ట్రైక్, సాలా అంటే నేమ్ ఆఫ్ ద హీరో. సో షార్ట్గా చెప్పుకోవాలంటే హోయసాలా అంబల్ అనేది కిల్లింగ్ అ లయన్ బేస్డ్ ఆన్ Kannada folklore, and the meaning is strike sala, symbolizing bravery and heroism. The picture in the story so story అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ నెక్స్ట్ ఏదైతే ఉన్నాయో, ద ఢిల్లీ సల్తనత్ ఆల్సో ఫేస్డ్ రెబెలియన్స్ ఫ్రమ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ సెవరల్ ఇండిపెండెంట్ రీజనల్ సల్తనత్స్. సో ఢిల్లీ సల్తనత్స్ వేరే వేరే ఏరియాస్ నుంచి కూడా వాళ్ళకి అపోజిషన్ అనేది వచ్చింది. ఏది, ద బహ్మనీ సల్తనత్ ఫర్ ఇన్స్టెన్స్, వీళ్ళు ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ద 14th centuryలో వీళ్ళు ఎక్కువ అయ్యారనమాట. సో 14th centuryలో వీళ్ళు ఎక్కువ అయ్యారు. ఏది వాళ్ళు ఎక్కువగా కంట్రోల్ చేసింది వచ్చేసి డెక్కన్ పార్ట్ ఆఫ్ ఇండియా. డెక్కన్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇదే ఇమేజ్లో కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ డెక్కన్ పార్ట్ ఆఫ్, ఇది ఈస్టర్న్ ఘాట్స్, ఇది వెస్టర్న్ ఘాట్స్. సో మధ్యలో ఉన్నది ఈ డెక్కన్ పార్ట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు కంట్రోల్ చేశారు. Many regions broke away and formed their own kingdoms. సో ఈ బహమనీ సుల్తానా వీళ్ళు 14th centuryలో స్టార్ట్ చేసి ఎక్కువ డెక్కన్ రీజియన్ రూల్ చేశారు. ఇంకా అదర్ స్ట్రాంగ్ సల్తనత్స్ ఎవరంటే గుజరాత్, బెంగాల్ అనే వాళ్ళు ఇంకో స్ట్రాంగ్ సల్తనత్స్. సో దీనివల్ల ఏమైంది, ఈ 2 కింగ్డమ్స్ వల్ల వీళ్ళకి ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువైంది. ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ అయ్యడం వల్ల ఎక్కువగా వార్స్ అనేవి ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. కాకపోతే రాజస్థాన్ అనేవాళ్ళు దీన్ని వాళ్ళు అపోజిషన్గా నిలిచారు, అంటే వాళ్ళు దాన్ని ఆపారు. సమ్ ఏరియాస్ వర్ నెవర్ ఫుల్లీ కంట్రోల్డ్ బై, ఈ ఢిల్లీ సల్తనత్స్ వాళ్ళు కొన్ని ఏరియాస్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఏదేది అంటే రణకుంభ, ఇది మన వారణాసి మూవీలో రణకుంభ సాంగ్ అనుకున్నారు. సో రణకుంభ 15th century ఇది వారణాసిలో ప్లేస్, వాళ్ళు దాన్ని తిప్పికొట్టారు. సో వీళ్ళు ఆ ఢిల్లీ సల్తనత్ని స్ట్రాంగ్గా అపోజ్ చేశారు అండ్ వాళ్ళని డిఫీట్ చేసి ఓడిచ్చేశారు కూడా. సో ఢిల్లీ సల్తనత్ ఏమేమి ఫేస్ చేసింది, ఇంటర్నల్ వాళ్ళ లోపల గొడవలు ఎక్కువైపోయి దానివల్ల వేరే కింగ్డమ్స్ అనేవి ఎక్కువ పెరిగిపోయాయి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది వచ్చేసింది. సో దీనివల్ల ఏమైంది, ఆ ఢిల్లీ సల్తనత్ అనేది గ్రాడ్యువల్గా వాళ్ళ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. సో ఎగ్జామ్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్లో మాట్లాడితే బహమనీ సల్తనత్ అనే వాళ్ళు ఎక్కువగా డెక్కన్ పవర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు. మెనీ రీజనల్ సల్తనత్స్ వీళ్ళ వల్ల వేరే రీజన్ ఎక్కువ అయ్యాయి. రణకుంభ రెసిస్టెడ్ సక్సెస్ఫుల్లీ, రాజస్థాన్లో ఆ ప్లేస్ సక్సెస్ఫుల్గా దాన్ని రెసిస్ట్ చేసింది. దీనివల్ల వీకనింగ్ ఆఫ్ ఢిల్లీ సల్తనత్ అనేది రాను రాను వీక్ అయింది. ఓకే, ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్ వచ్చేసి ఏ వ్యూ ఆఫ్ కుంభల్గర్ ఫోర్ట్ ఇన్ ద అరావలి హిల్స్. అరావలి హిల్స్ అక్కడ రాజస్థాన్ దగ్గర, అరావలి హిల్స్ దగ్గర ఈ పెద్ద కోట అనేది కట్టారనమాట. ఈ కోట ఎందుకు ఫేమస్ అంటే, సో ఇది కుంభల్ఘర్ ఫోర్ట్, ఇది రణకుంభ అనే అతను 15th centuryలో కట్టాడు, అరావలి హిల్స్లో కట్టారు. ఈ కోట యొక్క గోడలు ఆల్మోస్ట్ 36 kilometers లాంగ్ అనమాట. 36 kilometers వరకు పొడుగ్గా ఉన్నాయి ఈ కోట యొక్క గోడలు, ఆల్మోస్ట్ 36 kilometers. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇది స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ ఫోర్ట్గా అప్పుడు మేవార్ రూలర్స్కి అది స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ ఫోర్స్గా నిలిచింది. ఎందుకు అలాంటి ఏరియాస్ వాళ్ళు చూస్ చేసుకున్నారంటే పెద్ద పెద్ద పర్వతాలు ఉండడం వల్ల స్ట్రాంగ్ డిఫెన్స్ అనేది దొరికింది. ఇంకా
ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో ఎనిమీస్ వాళ్ళు ఈజీగా దాన్ని క్లైమ్ చేయలేరు అంత పెద్ద పెద్ద గోడల్ని. ఇంకా అది ఉండడమే అడవిలో ఉండడం వల్ల వాళ్ళకి దాంకోవడానికి ఈజీగా ఉండేవి, ఎనిమీస్ని ఈజీగా కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు. సోల్జర్స్ ఈజీగా చూసేవాళ్ళు ఎనిమీస్ ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నారు. ఇంకా హార్డ్ టు క్యాప్చర్ స్ట్రాంగ్ వాల్స్, డిఫికల్ట్ గట్టిగా ఉన్న గోడల వల్ల అంత ఈజీగా దొరికే వాళ్ళు కాదనమాట ఆ ఫోర్ట్ వల్ల. డిసడ్వాంటేజెస్ ఏంటంటే పీపుల్ ట్రావెల్ కమ్యూనికేషన్. ఎందుకంటే ఒకవేళ ఒక మెసేజ్ ఏదైనా కన్వే చేయాలి ఆ కోట లోపల వాళ్ళకంటే అది చాలా డిఫికల్ట్ అయ్యేది ట్రావెలింగ్ కమ్యూనికేషన్ వల్ల. ఫుడ్ అండ్ వాటర్ అనేది చాలా లిమిటెడ్గా దొరికేది అక్కడ వాళ్ళకి పైన. ఇంకా ఆ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో వీళ్ళు ఇక్కడ అడిగారు కదా, వై డూ యూ థింక్ సచ్ లొకేషన్స్ వర్ చూజన్ ఫర్ మెనీ ఆఫ్ ద మెడివల్ ఫోర్ట్స్, డిస్కస్ ప్రోస్ అండ్ కోన్స్. సో ఆ ప్రోస్ అండ్ కోన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే. సో మెడివల్ ఫోర్ట్స్ వర్ బిల్ట్ ఆన్ హిల్స్ అండ్ ఫారెస్ట్ ఫర్ బెటర్ డిఫెన్స్. సో ఈ కోటలు ఎందుకు కట్టేవారంటే మంచి డిఫెన్స్, విజిబిలిటీ, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనిమీస్ కోసం, ఇంకా డిఫికల్టీ ఇన్ ట్రాన్స్పోర్ట్, సప్లై అండ్ కన్స్ట్రక్షన్ కోసం. నెక్స్ట్ ది కమ్స్ ద విజయనగర ఎంపైర్. ఈ విజయనగర ఎంపైర్ ఏంటంటే ఓకే నెక్స్ట్ వైల్ ద ఢిల్లీ సల్తనత్ వాజ్ బికమింగ్ వీక్ అండ్ అన్స్టేబుల్. సో రాను రాను ఈ ఢిల్లీ సల్తనత్ చాలా వీక్ అయ్యే కొద్దీ ఏమైందంటే ఒక న్యూ కింగ్డమ్ అనేది స్టార్ట్ అయింది మన సౌత్ ఇండియాలో. ఏదేది హరిహర బుక్కారాయ అనే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో వీళ్ళు ముందు ఎవరి కింద పనిచేసేవాళ్ళు అంటే వాళ్ళు మొహమ్మద్ బిన్ తుగ్లక్ కింద గవర్నర్స్గా పనిచేసేవాళ్ళు. లేటర్ వాళ్ళు ఏం చేశారు, ఢిల్లీ సల్తనత్ని ఎదిరించారనమాట. వీళ్ళు ఢిల్లీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే సౌత్ ఇండియాని వీళ్ళు ఒప్పుకోలేదు, దాన్ని తిప్పికొట్టారు. సో వీళ్ళు ఓన్గా ఇండిపెండెంట్ కింగ్డమ్ అనేది స్టార్ట్ చేశారు. ఆ కింగ్డమ్ పేరు ఏంటంటే విజయనగర ఎంపైర్. సో వాళ్ళు అప్పట్లో ఈ విజయనగర ఎంపైర్ని స్టార్ట్ చేసింది ఈ హరిహర అండ్ బుక్క, ఈ 2 బ్రదర్స్ స్టార్ట్ చేశారనమాట. సో దీనివల్ల ఏమైంది, ఢిల్లీ వాళ్ళు తగ్గిపోయారు, వాళ్ళ రీజనల్ పవర్స్ అనేది తగ్గిపోయాయి. విజయనగర అనేది మేజర్ పవర్, సౌత్ ఇండియాలో ఒక మేజర్ పవర్గా నిండింది. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ పాయింట్స్ కానీ చూసుకున్నట్లయితే ఇది 14th సెంచరీలో స్టార్ట్ అయింది. బ్రదర్స్ ఇద్దరు స్టార్ట్ చేశారు. వీళ్ళు పనిచేసింది కూడా వాళ్ళ కిందే, కాకపోతే వాళ్ళనే ఎదిరించారు. ఇంకా సౌత్లో స్ట్రాంగెస్ట్ ఎంపైర్గా నిలిచారనమాట. ఇంకా ఆ విజయనగర ఎంపైర్ తమ్ముళ్ళు స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ డే ఇది మన కర్ణాటక హంపీలో ఉంది ఈ పర్టికులర్ ప్లేస్ అనేది. సో లార్జ్ బిల్డింగ్స్ ఇన్ ద విరూపాక్ష టెంపుల్, అప్పట్లో ఈ కట్టిన విజయనగర కోటలు ఇవి. సో అకార్డింగ్ టు పాపులర్ ఫోక్లోర్, సో అప్పుడు ఫేమస్ స్టోరీస్ కానీ చూసుకున్నట్లయితే హరిహర బుక్క విట్నెస్డ్ ఏ రిమార్కబుల్ సైట్ అట్ హంపి. ఇప్పుడు కర్ణాటక హంపి ఏదైతే ఉందో అప్పుడు ఒక జరిగిందనమాట. ఏం జరిగిందంటే ఒక ర్యాబిట్ ఒక కుక్కల యొక్క గుంపుని తరుముతూనింది. ఒకే ఒక ర్యాబిట్ గుంపుగా ఉన్న కుక్కల్ని అది తరవడం స్టార్ట్ చేసింది అనమాట. అంటే అది ఏంటి, సింబలైజింగ్ అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. ఒక చిన్న ర్యాబిట్ అది చేయగలుగుతుందంటే దాని యొక్క స్ట్రెంగ్త్ని అది చూశారు. సో ఇది ఎవరు చెప్పారంటే వాళ్ళ గురువు విద్యానారాయణకి చెప్పి దాని యొక్క సింబల్ని వాళ్ళు దాన్ని రెసిలియన్స్ బ్రేవరీగా అప్పుడు వాళ్ళు ఆ క్యాపిటల్ స్పాట్ని చెప్పారనమాట. సో ఒక ర్యాబిట్ వచ్చేసి డాగ్స్ని చేస్ చేసింది అనేసి వాళ్ళ గురువు విద్యారణ్య ఏమన్నారు అంటే ఇట్ షోస్ ద కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. సో ఎక్కడైతే ఈ ప్లేస్ జరిగింది, సిచ్యువేషన్ జరిగిందో అక్కడ మనం దాన్ని క్యాపిటల్గా పెట్టాలి అనేసి. సో రైవల్ కింగ్డమ్స్ అంటే వాళ్ళకి ఆపోజిట్ కింగ్డమ్స్ ఏంటంటే టు ద నార్త్ వాజ్ ద బహమనీ సుల్తనత్. లేటర్ వాళ్ళు 5 సల్తనత్స్ని బ్రోక్ చేశారు. ఏదేది బీజాపూరు, గోల్కొండ, బేరార్, అహ్మద్ నగర్, బీదర్. ఏవేవంటే ఇక్కడ చూస్తాం మ్యాప్లో మనం. సో ఈ మ్యాప్లో కనిపిస్తుందా, దట్ ఈస్ బేరార్, అహ్మద్ నగర్, బీదర్, గోలకొండ, విజయపుర, హంపి ఎక్కడంటే మన కర్ణాటకలో ఉంది ఈ హంపి, ఇంకా జాజ్ నగర్, హంపి, ఇవన్నీ ప్లేసెస్ అన్నమాట.
ఇది మన కేరళ దగ్గర కాలికట్ కోలికోడ్. 1 second. So let me switch off the camera and continue the class. సో విజయనగర మెయిన్గా ఎవరితో ఫైట్ చేశారంటే బిజాపూర్, గోల్కొండ అండ్ ఆల్సో విత్ గజపతి రూలర్స్తో కూడా వీళ్ళు ఫైట్ చేశారు. సో ఇక్కడ మీనింగ్ ఆఫ్ పతి ఏంటంటే లార్డ్, మాస్టర్ ఆర్ రూలర్. సో ఈ టైటిల్స్ మనం ఈ లెసన్ మొత్తంలో ఈ పతి అనే వర్డ్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. హ్యావ్ యూ హర్డ్ ద వర్డ్ పతి లైక్ గజపతి, లార్డ్, మాస్టర్, ఇవన్నీ అప్పట్లో చాలా ఎక్కువ వాడేవారు. సో ఈ పతి అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే నారాపతి అంటే లార్డ్ ఆఫ్ మెన్, కింగ్ ఆఫ్ పీపుల్ అని. అశ్వపతి ఎవరంటే లార్డ్ ఆఫ్ హార్సెస్. ఛత్రపతి అంటే లార్డ్ ఆఫ్ అంబ్రెల్లా ఆర్ సుప్రీం రూలర్ కింగ్ విత్ రాయల్ అథారిటీ. గజపతి అంటే లార్డ్ ఆఫ్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ రూలర్ విత్ ద ఎలిఫెంట్ ఆర్మీ. సో వీటి యొక్క కీ ఐడియాస్ కానీ చూసుకున్నట్లయితే టైటిల్ షోడ్ పవర్, స్ట్రెంగ్త్ అండ్ స్టేటస్ ఆఫ్ ద కింగ్స్ అండ్ డిఫరెంట్ రూలర్స్ హైలైటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వీలో కానీ చూసుకున్నట్లయితే హంపి చోజన్ డ్యూ టు సింబల్ ఆఫ్ కరేజ్. సో ఆ ర్యాబిట్ యొక్క స్టోరీ వల్ల హంపీని వాళ్ళు కరేజ్, ధైర్యానికి నిల్చోబెట్టారు ఆ ప్లేస్. నెక్స్ట్ బహమనీ సల్తనత్ వచ్చేసి 5 డక్కన్ సల్తనత్స్గా డివైడ్ అయింది. ఇంకా పతి మీన్స్ లార్డ్ ఆర్ మాస్టర్. సో ఈ టైటిల్స్ అనేది పవర్ని సింబలైజ్ చేస్తుంది. Next, we will see about the Krishnadevaraya. సో కృష్ణదేవరాయ గారిని చూసుకున్నట్లయితే కృష్ణదేవరాయ అనే అతను ఆల్మోస్ట్ అది ఆయన గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. ఎప్పుడు 16th centuryలో. సో ఈ ఎంపైర్ అప్పుడు హయ్యెస్ట్ పవర్ వచ్చేసి వీళ్ళకు ఉండేది, కృష్ణదేవరాయలకి. వీళ్ళ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు అప్పట్లో పెద్ద ఎంపైర్గా నిలిచారు. ఇంకా మన సౌత్లో స్ట్రాంగెస్ట్ పవర్గా నిలిచారు. ఇంకా వాళ్ళ యొక్క కింగ్డమ్ని ప్రొటెక్ట్ చేయడంలో వాళ్ళు చాలా ముందున్నారు. ఇంకా వీళ్ళు మెయిన్గా ఏం ఎంకరేజ్ చేశారంటే పొయట్స్ని. మనం ఆదిత్య 365 మూవీలో కానీ చూసుకున్నట్లయితే మీకు ఈ కృష్ణదేవరాయది అప్పట్లో మూవీ ఏదైతే ఉందో, సో దాంట్లో మనకి ఇది ఇచ్చారనమాట. ఆయన తెనాలి రామకృష్ణ వీళ్ళందరినీ ఎలా ఎంకరేజ్ చేశాడు, పోయట్స్ని, స్కాలర్స్ని ఎంకరేజ్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ ఏదేదే అంటే సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, వీటిని ఎక్కువ ప్రోత్సహించాడు. ఆయన ఫేమస్ బుక్ వచ్చేసి అముక్త మలయద, కృష్ణదేవరాయది. ఇంకా ఆయన కొన్ని స్టోరీస్ లైక్ స్టోరీ ఆఫ్ ఆండాల్, పోయట్ సైంట్, ఐడియాస్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, రాజనీతి, ఇవన్నీ కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన రాసింది. నెక్స్ట్ ఆయన టెంపుల్స్ ఇంకా ఆర్కిటెక్చర్లో కానీ చూసుకున్నట్లయితే ఆయన డొనేటెడ్ ఫేమస్ టెంపుల్స్, లైక్ కొన్ని ఫేమస్ టెంపుల్స్ డొనేట్ చేశారు. ఏదేది తిరుపతి టెంపుల్, విఠల టెంపుల్. ఓకే, ఇంకా గ్రాండ్ టెంపుల్స్, ప్లేసెస్ అనేది కట్టించాడు. బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అనే అప్పట్లో కట్టించాడు. సో కృష్ణదేవరాయ ఈ కీ పాయింట్స్ కానీ మనం ఈ లెసన్లో చూసుకున్నట్లయితే కృష్ణదేవరాయ అనే అతను స్ట్రాంగ్ రూలర్ ప్లస్ సపోర్ట్ ఆఫ్ కల్చర్ అండ్ లిటరేచర్. ఆయన అప్పట్లో ఆయన రూలింగ్ పీరియడ్ని ఏమంటారంటే గోల్డెన్ పీరియడ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అంటారు. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది హీఈస్ ఏ రూలర్ ఆఫ్ 16th century. హీఈస్ ఏ రూలర్ ఆఫ్ 16th century. ఆయన ఎంపైర్ అప్పుడు పీక్స్లో ఉండేది. ఆయన రాసింది అముక్త మలయద. ఆయన ఎక్కువ ఆర్ట్, లిటరేచర్, టెంపుల్స్ని ప్రమోట్ చేశారు. నెక్స్ట్ ఈ ద మహామండప ఆర్ ద గ్రేట్ హాల్ ఆఫ్ ద విఠల టెంపుల్
ఇది ఆయన కట్టించిందే. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ ఒక్కొక్క పిల్లర్ వచ్చేసి ఒక్కొక్క రాయితో కట్టించింది, ఆర్ మోనోలిథిక్ పిల్లర్స్ అంటారు వీటిని ఏమంటారంటే మోనోలిథిక్ పిల్లర్స్. ఈ మోనోలిథిక్ పిల్లర్స్ ఎలా అంటే మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మోనోలిథిక్ పిల్లర్స్ ఒక్కొక్క రాయితో కట్టినవి, వాటి యొక్క సైజెస్ని బట్టి అవి మ్యూజికల్ పిల్లర్స్ అని కూడా చెప్పబడతారు అప్పట్లో. సో ఇది వచ్చేసి మహామండపం, గ్రేట్ హాల్ ఆఫ్ ద విఠల టెంపుల్ అంటారు. సో ఈ హాల్ వచ్చేసి వెరీ గ్రాండ్ అండ్ బ్యూటిఫుల్. ఇంకా ఆ గుడి ఎట్లా కట్టించారు అంటే ఆ ప్లేస్, ఈ పెద్ద ప్లేస్ ఎలా కట్టించారు అంటే వాటికున్న అంత బ్యూటిఫుల్ డిజైన్స్, ఇంకా సింగిల్ పిల్లర్స్తో కట్టడం వల్ల, సింగిల్ స్టోన్తో కట్టడం వల్ల చాలా స్పెషల్ అనమాట. ఇంకా స్పెషల్ ఫీచర్స్ కానీ చూసుకున్నట్లయితే మ్యూజికల్ పిల్లర్స్. ఈ మ్యూజికల్ పిల్లర్స్ అనేవి డిఫరెంట్ మ్యూజికల్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి ముట్టుకున్నప్పుడు, అందుకే వీటికి మ్యూజికల్ పిల్లర్స్ అనే పేరు ఉంది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే విజయనగర ఆర్కిటెక్ట్స్కి ఉన్న అప్పట్లో ఉన్న అడ్వాన్స్ స్కిల్స్ని, వాళ్ళ యొక్క ఆర్ట్, సైన్స్, మ్యూజిక్, ఆర్కిటెక్చర్ని మనకి ఇవి చూపిస్తుంది. సో ఈ విఠల టెంపుల్ అనేది దేనికి ఫేమస్ అంటే బ్యూటిఫుల్ క్రేవింగ్స్ మ్యూజికల్ పిల్లర్స్కి, ఇంకా ఇవి ప్రొడ్యూస్ చేసే సౌండ్స్కి విజయనగర ఆర్కిటెక్చర్ అనేది అప్పట్లో ఫేమస్ అనమాట. ఫారిన్ ట్రావెలర్స్ విజయనగర. సో అప్పట్లో ఫారిన్ ట్రావెలర్స్ అంటే విదేశీ ట్రావెలర్స్ మన విజయనగరాన్ని అప్పుడు ట్రేడింగ్ అంటే బిజినెస్ కోసం వచ్చేవాళ్ళు. దీంట్లో పోర్చుగీస్ నుంచి వచ్చిన వాళ్ళల్లో ట్రీటెడ్ వెరీ వెల్, అండ్ వాళ్ళు ఏం చేశారు అప్పట్లో వచ్చి ఇక్కడ గుర్రాలని అమ్ముతూ ఉన్నారు. సింపుల్ మీనింగ్లో చెప్పాలి అంటే ఫారినర్ ట్రావెల్స్ అప్పట్లో పోర్చుగీస్ ఎక్కువ మంది విజిట్ చేశారు, వాళ్ళని బాగా ట్రీట్ చేసేవాళ్ళు మన విజయనగర కృష్ణదేవరాయ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గుర్రాలని తెచ్చి అమ్మేవాళ్ళు. గుర్రాలు దేనికి యూజ్ అయ్యామంటే అప్పట్లో వాళ్ళకి ఆర్మీకి, వార్కి అది యూజ్ అయ్యేవి. సో ద కింగ్ వాంటెడ్ దెమ్ టు మేక్ ష్యూర్ అది వాళ్ళ శత్రువులకు అమ్మకుండా వాళ్ళకే అమ్మాలని ఆయన ఫీల్ అయ్యేవారు అనమాట. సో అప్పట్లో ఫేమస్ ట్రావెలర్ వచ్చేసి పోర్చుగీస్ ట్రావెలర్ డొమింగో పేస్. ఆయన ఏమని డిస్క్రైబ్ చేశాడు ఈ సిటీని అంటే ఈ సిటీ అనేది రోమ్ అంత పెద్దదిగా ఉంది, చాలా అందంగా ఉంది, ఇక్కడ చాలా చెట్లు, పచ్చదనం ఎక్కువ ఉంది, ఇక్కడ గుడ్ వాటర్ సప్లై, కెనాల్స్, లేక్స్ అనేది బాగా కట్టించారు, జనాభా బాగా ఉంది, ఇక్కడ మార్కెట్ లాంటి ప్లేసెస్, వీధులు అనేవి బాగా కట్టించారు, ఇంకా మెనీ ఆక్సన్ క్యారింగ్ గూడ్స్ అంటే జంతువులు ఈ లగేజ్ ఏదైతే ఉందో అవి బాగా క్యారీ చేశాయి. సో ఆయన ఏమన్నారంటే బెస్ట్ ప్రొవైడెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ అన్ని అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి అప్పట్లో ఆయన పొగిడేవాడు అనమాట ఈ ప్లేస్ని. సో విజయనగర వాజ్ ఎ రిచ్ అండ్ వెల్ ప్లాన్డ్ సిటీ, మేజర్ ట్రేడింగ్ సెంటర్ అంటే బిజినెస్ చేసే సెంటర్, ఎకనామికల్గా అంటే డబ్బుల వైజ్గా చూసుకుంటే కూడా చాలా మంచి సిటీ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫారినర్స్ ఇక్కడ ట్రేడింగ్ కోసం గుర్రాలు నమ్మడానికి ఎక్కువ వచ్చేవాళ్ళు. డొమింగో పేస్ అనే అతను రిచ్, లార్జ్లీ వెల్ డెవలప్డ్ ప్లేస్గా చెప్పించారు. మార్కెట్స్ అనేవి చాలా బిజీ అండ్ ఫుల్ ఆఫ్ గూడ్స్ ఉండేవి. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూసుకున్నట్లయితే ప్యానల్ ఫ్రమ్ విఠల టెంపుల్. ఈ విఠల టెంపుల్ ప్యానల్ వచ్చేసి ఇది కానీ చూసుకున్నట్లయితే సో ఈ ప్యానల్ మీద మనకి ఏమేమి కనిపిస్తుంది, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అంటే యుద్ధ భూమిలో వాళ్ళు అప్పట్లో గుర్రాలతో, ఏనుగులతో, ఇక్కడ చూడండి జంతువులు కనిపిస్తున్నాయి, అంటే ఒక వార్లో ఒంటెలు కనిపిస్తున్నాయి, ఏనుగులు కనిపిస్తున్నాయి. అప్పట్లో వాళ్ళు ఎలాగ ఫైట్ చేశారు అని చెప్పేసి మనకి ఇమేజెస్ చూస్తుంటే అర్థమవుతున్నాయి. క్యామల్స్, ఎలిఫెంట్స్, హార్సెస్ ఎలా వాడారు, ఇంకా వాళ్ళు అప్పట్లో కత్తులు వాడారు అని చెప్పేసి మనకి ఆ గోడలో చూస్తున్న ఇమేజెస్ చూస్తే అర్థమవుతుంది. ఫైటింగ్కి వాళ్ళు బాణాలు వాడారు, ఇంకా ఇవన్నీ మనకి ఆ విఠల టెంపుల్ గోడ మీద చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏమేమి వాడారు, స్వార్డ్స్, స్పియర్స్ వాడారు, ఇంకా హార్సెస్ వాడారు, ఎలిఫెంట్స్ కూడా వాడారు. సోల్జర్స్ అందరూ గుర్రాల మీద వెళ్తున్నారు, యుద్ధ భూమి మీద ఉన్న ప్లేసెస్ అన్నీ కనిపిస్తున్నాయి, మిలిటరీ మూమెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో దీనివల్ల మనకి ఏం అర్థమవుతుందంటే అప్పట్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వార్స్ జరిగేవి, స్ట్రాంగ్ ఆర్మీస్ ఉండేవి, యానిమల్స్ని ఎక్కువ వార్కి వాడేవారు, ఇంకా పవర్ఫుల్ రూలర్స్ ఉండేవాళ్ళు. సో కింగ్స్ వాళ్ళ యొక్క గ్రేట్నెస్ని చాటుకోవడానికి ఎక్కువ బ్యాటిల్స్ విన్ అయ్యేవాళ్ళు, రన్ చేసేవాళ్ళు. ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవేవైతే ఉన్నాయో గోడల పైన, గుడి యొక్క గోడల పైన చెక్కేవారు అనమాట. లైఫ్ డ్యూరింగ్ ద కీ ఐడియా చూసుకున్నట్లయితే లైఫ్ డ్యూరింగ్ ద టైమ్ ఇన్వాల్వ్డ్ వార్ అండ్ మిలిటరీ స్ట్రెంగ్త్, రాయల్ పవర్, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ త్రూ క్రేవింగ్స్. ఇంకా మనం షార్ట్ ఆన్సర్స్ కానీ చూసుకున్నట్లయితే
ద ప్యానల్ వార్ సీన్స్, యానిమల్స్, హార్సెస్ ఇవన్నీ మనకి దాంట్లో చూపించారు. నెక్స్ట్, ఆఫ్టర్ విన్నింగ్ మెనీ వార్స్, సో ఇలాగ ఎన్నో వార్స్ గెలిచిన తర్వాత కృష్ణదేవరాయ ఆయన ఆల్మోస్ట్ 1529లో జబ్బు పడి చనిపోయారు. తర్వాత 1565 డెక్కన్ సుల్తనత్స్ ఫార్మ్డ్ ఏ కోయాలేషన్ అండ్ డిఫీటెడ్ విజయనగర ఫోర్సెస్ లెడ్ బై రమారాయ కృష్ణదేవరాయ సన్ ఇన్ లా ఎట్ ద బ్యాటిల్ ఆఫ్ తాలికోట. సో ఇప్పుడు 2 స్టేట్స్ కలిసి ఇద్దరు కలిసి ఆయన ఓడిచ్చేశారనమాట. ఎందుకంటే కృష్ణదేవరాయ 1529లో ఆయన వీక్ అయి చనిపోయాడు. సో అప్పుడు ఏం చేశారు, బ్యాటిల్ ఆఫ్ తాలికోట అనేది స్టార్ట్ అయింది. ఎవరెవరు, డెక్కన్ సల్తనత్స్ అందరూ కలిసి ఈ విజయనగరాన్ని ఓడిచ్చేశారు. అది ఎవరు ఓడిచ్చేశారంటే అలియా రామారాయ్. ఆఫ్టర్ డిఫీట్ సిటీ వాజ్ లూటెడ్, సో వారిని ఓడిచ్చేసిన తర్వాత ఆ సిటీ మొత్తం దొంగిలిచ్చేశారు. టెంపుల్స్, హౌసెస్ అన్నిటినీ నష్టం చేయించేసాం, చాలా మంది చనిపోయారు. అండ్ ఎంపైర్ బ్రోక్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ రూల్డ్ బై, సో అప్పుడు ఆయన రూలింగ్ తర్వాత వేరే నాయకాస్ అనే వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పటి వరకు అంటే 17th century వరకు వాళ్ళే రూల్ చేశారనమాట. నెక్స్ట్, ఇక్కడ ఇమేజ్ కానీ చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్ వచ్చేసి మనకి ద బ్యాటిల్ ఆఫ్ పానిపత్ యాజ్ డిపిక్టెడ్ ఇన్ ఎ కాపీ ఆఫ్ ద బాబర్నామా. నోట్ ద యూస్ ఆఫ్ క్యానన్స్. సో క్యానన్స్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అప్పట్లో బ్యాటిల్ ఆఫ్ పానిపత్లో వాళ్ళు ఎలా వాడారు అనేది పర్టికులర్గా అప్పుడు బ్యాటిల్స్ ఎలా జరిగేవి అనేది మనకి ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. దీన్ని మనం మొత్తం షార్ట్ ఫామ్లో కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే రైజ్ ఆఫ్ ముఘల్ ఎంపైర్. అప్పుడు ముఘల్ ఎంపైర్ రైజింగ్ స్టార్ట్ అయింది. ఎవరెవరు, మిస్టర్ బాబర్. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే సెంట్రల్ ఏషియా నుంచి వచ్చాడు. అండ్ ఆయన తైమూర్కి సంబంధించిన మనిషి, డిసెండెంట్ ఆఫ్ తైమూర్. ఆయన ఇండియాకి ఎప్పుడు వచ్చాడంటే సమర్కండ్ అక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. సో అప్పుడు ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ అనేది స్టార్ట్ అయింది. ఈ బాబర్ అనే అతను ఎవరిని డిఫీట్ చేశాడంటే ఇబ్రాహిం లోధి అనే అతన్ని ఓడిచేశాడు. ఇక్కడ ఇంపార్టెన్స్ కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు అప్పట్లో గన్ పవర్స్, క్యానన్స్ అనేది వాడారు. ఢిల్లీ సల్తనత్ని ఓడిచేశారు. ఇంకా ముఘల్ ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది. బాబర్ తర్వాత బాబర్ ఏం రాశారంటే బాబర్ నామా అనే బుక్ రాశారు. ఇంకా ఈయన ఎక్కువగా ఏమి వర్ణించాడంటే ఇండియా వెల్త్, గోల్డ్, సిల్వర్, ఇండియా యొక్క క్లైమేట్ గురించి, ఇండియా యొక్క వర్కర్స్ గురించి, స్కిల్డ్ వర్కర్స్ గురించి ఈయన చెప్పాడనమాట. కాకపోతే ఆయనకి ఇండియా లెస్ చార్మింగ్, సెంట్రల్ ఏషియాతో పోలిస్తే అంతగా అనిపించలేదు, కాకపోతే లెస్ చార్మింగ్ అనిపించింది. కాకపోతే ఈయన చాలా బ్రూటల్, ఎక్కువ చంపించేశాడు అనమాట. బాబర్ తర్వాత మళ్ళీ హుమాయూన్ వచ్చాడు. హుమాయూన్ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాడు. నెక్స్ట్, షేర్ షా సూరి. ఈయన నార్త్ ఇండియాని కంట్రోల్ చేశారు. ఇంపార్టెంట్ రిఫార్మ్స్. హిస్ రూల్ వాజ్ షార్ట్. ఆయన రూలింగ్ అనేది చాలా తక్కువ పీరియడ్ ఉండిందనమాట. షేర్ షా సూరి. నెక్స్ట్, హేము క్యాప్చర్డ్ ఢిల్లీ, రూల్డ్ బ్రీఫ్లీ యాజ్ ఎ కింగ్. అంటే చాలా మంది ఒకరి తర్వాత ఒకరు. దాని తర్వాత ఈ హేముని అక్బర్ యొక్క మనోడు ఓడిచ్చేశాడు అనమాట. సో విజయనగర డిక్లైన్డ్ ఆఫ్టర్ బ్యాటిల్ ఆఫ్ తాలికోట. సో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ చూసుకున్నట్లయితే విజయనగర అనేది బ్యాటిల్ ఆఫ్ తాలికోటలో వాళ్ళు ఓడిపోయారు. ఇంకా ముఘల్ ఎంపైర్ బాబర్ విక్టరీ తర్వాత బాబర్ గెలిచాడు, ముఘల్ ఎంపైర్ స్టార్ట్ అయింది. సో పవర్ అనేది సౌత్ నుంచి షిఫ్టెడ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, సౌత్ ఇండియా నుంచి మళ్ళీ నార్త్ ఇండియాకి షిఫ్ట్ అయింది. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూసుకున్నట్లయితే 1565లో బ్యాటిల్ ఆఫ్ తాలికోట అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ముఘల్స్ బ్యాటిల్ స్టార్ట్ అయింది. ఇంకా బాబర్ అనే అతనే ముఘల్ ఎంపైర్ని స్టార్ట్ చేశారు. అక్బర్ దాన్ని రీఎస్టాబ్లిష్ చేశారు ముఘల్ ఎంపైర్ని. సో విత్ దిస్ మనం ఆల్మోస్ట్ 20 pages ఆఫ్ దిస్ లెసన్ని మనం ఫినిష్ చేసేసాము. ఓకేనా? పేజ్ లోడ్ అవ్వట్లేదు, 1 second. సో ఇక్కడ వరకు మనం ఫినిష్ చేసేసాము ఈ లెసన్. ఓకే, సో లేటర్ అనేది నేను సెకండ్ పార్ట్లో కానీ ఈ వీడియో తర్వాత కంటిన్యూషన్గా మళ్ళీ వీడియో అనేది తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.